తిరుపతి జిల్లా ఓబులవారిపల్లెలోని శ్రీ రిషి ఇంగ్లీష్ మీడియం అప్పర్ ప్రైమరీ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ 2 రెడ్డయ్య గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగిస్తూ, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న మనం జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సర్ సివి రామన్ గారు తన అద్భుతమైన రామన్ ఎఫెక్ట్ పరిశోధన ఫలితాలను 1928 ఫిబ్రవరి 28న ధృవీకరించారు. అందుకే భారత ప్రభుత్వం 1987లో ఈ రోజును నేషనల్ సైన్స్ డేగా ప్రకటించింది. మన భారత గడ్డపైనే చదువుకుని ప్రపంచం గర్వించేలా పరిశోధనలు చేసి సైన్స్ రంగంలో దేశకీర్తిని చాటిన మేధావి ఆయన. నేడు శ్రీ రిషి పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలు, వారి ప్రతిభ అద్భుతంగా ఉంది. ఇంత చిన్న వయసులోనే సైన్స్ పట్ల విద్యార్థులకున్న ఆసక్తి అభినందనీయం అని కొనియాడారు. అనంతరం ఎంఐఎస్ శంకర్ గారు మాట్లాడుతూ, సివి రామన్ నోబెల్ బహుమతి సాధించిన గొప్ప శాస్త్రవేత్త. పూర్తితో విద్యార్థులు కొత్త విషయాలను అన్వేషించాలి. ఈ పాఠశాల విద్యార్థులు తమ ప్రాజెక్టులను ఎంతో స్పష్టంగా వివరించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులను ఇంతలా ప్రోత్సహిస్తున్న యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు నా అభినందనలు అని తెలియజేశారు. పాఠశాల కరస్పాండెంట్ యువరాజు గారు మాట్లాడుతూ, 1928లో రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ ద్వారా భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన తొలి ఆసియావాసిగా సివి రామన్ చరిత్ర సృష్టించారు. అటువంటి గొప్ప వ్యక్తుల అడుగుజాడల్లో మన విద్యార్థులు నడవాలి అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం దామోదరవల్లి గారు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.